ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆ దేవుని కృప వలన నేను ప్రతిదినం మీ గురించి ప్రార్థిస్తున్నానండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఎ మెసేజ్ అబౌట్ అబ్రహాం. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు: యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించువాన్ని నేను ఆశీర్వదించుదును అని దేవుడు వాక్యము సెలవిస్తుందండి. ఇక్కడ అబ్రహాంను దేవుడు మొదటగా ఎన్నుకున్నాడు. ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు దేవుడు? అన్ని జనాంగం నుంచి దేవుడు అబ్రహాంను ఎన్నుకున్నాడు. మొదటగా ఆయన ఎన్నుకొని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు: యెహోవా, నీవు లేచి వెళ్ళుము ఈ స్థలం నుంచి. అంటే అబ్రహాము గొప్ప ధనవంతుడు. అప్పటి కాలంలోనే ఆయన ఒక దేశము కల్దీలు. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఇరాక్ అయినా, బబులోన్ సామ్రాజ్యమైన, అప్పటి కాలంలోనే బబులోన్ సామ్రాజ్యమైన, ఇప్పుడు పిలుచుకుంటున్న ఇరాక్ అయినా, ఇదంతా సేమ్. మెసపటోనియా ఈ యొక్క నాగరికత అనేది చాలా గొప్పగా ఉండేదండి. ఇప్పుడు కన్నా గొప్పగా ఉండేది. అప్పుడే వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క నివాస గృహములైన, వారి యొక్క జీవన విధానమైన చాలా రిచ్గా ఉండేది. అంటే అప్పటి కాలంలో వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడిన ఒక దేశం నుంచి అబ్రహాంను పిలుచుకున్నాడు. ఎందుకు అబ్రహామును పిలుచుకున్నాడు అన్నదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అబ్రహాము యొక్క అన్యులు, వారు కల్దీలు ఎలాంటి వారు అంటే, వాళ్ళు ఒక చందమామను, అంటే మూన్ని, వారు సంవత్సరాలు కాలాలు మార్చేదిగా మనకు కనిపిస్తుంది. ఒక నక్షత్రము, మనకు మూన్ ఎందుకు ఉంటుంది? సమయము కాలాల్లో మనం గుర్తించడానికి దేవుడు అంటే మూన్ అనేది మనకు దేవుడు ఆది కాండంలో దేవుడు మనకు సూర్యచంద్ర నక్షత్రములను కలగజేస్తాను. సో అదేవిధంగా కాలాలు, అంటే డే అండ్ నైట్, అదే పగలు రాత్రిని మనం కలగచేయటకు, తెలుసుకొనుటకు మనకు సూర్యుడు, చంద్ర నక్షత్రములు దేవుడు వాటిని ఆకాశంలో కలుగజేశాడు మనుషుల కొరకు. సో అబ్రహాము యొక్క పితరులు అంటే మూన్ని, చందమామను వాళ్ళు ఆరాధించేవారు. ఎందుకంటే అప్పటిలో అంత జ్ఞానం అనేది లేదు దేవుని పట్ల. అంటే దేవుడు ఎవరు, నిజమైన దేవుడు అని అప్పటి జనాంగము తెలుసుకునే ప్రజలుగా లేరు. కానీ అబ్రహామును పిలుచుటకు ఒక బలమైన కారణం ఉంది. అన్ని జనుల నుంచి ఏర్పరచుకునే దేవుడు ఆయనను బట్టి ఆయన లోబడిండు ఆయన మాటకు. దేవుడు పిలవగానే ఏమన్నాడు ఇక్కడ? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులను. అంటే ఆయనకి ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంత దేశం అంటే చూడండి. ఆయన దేశంలోనే ఆయన ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అప్పటికే అబ్రహాముకి అన్నీ కలిగి ఉన్న వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఆ ప్రదేశం నుంచి మనకు ఒక గొప్ప ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఒక కింగ్ ప్యాలెస్లో ఉన్నాం. మనం ఆ ప్యాలెస్ నుంచి దేవుడు మనకు పిలిచినప్పుడు వెంటనే ఆ ప్రాంతం నుంచి, ఆ దేశం నుంచి అదంతా మనదై ఉన్నది. అయినను మనము లేచి, దేవుడు ఒక్క మాట సెలవేయగానే మనం వచ్చేవారిగా ఉంటాము. కానీ అబ్రహాము వాటన్నిటిని చూసుకోకుండా వెంటనే నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు. అంటే ఆయన ఒక పితరులను కూడా వదిలిపెట్టమంటాడు దేవుడు. నీ తండ్రిని, నీ బంధువులను, నీ దేశమును అన్నిటిని విడిచిపెట్టి ఈ క్షణమే, అంటే తక్షణమే దేవుడు మాట సెలవీయగానే అబ్రహాము లోబడి ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్తాడు? బయలుదేరి కానాను దేశంకు
వాళ్ళు వచ్చిరంట. ఎక్కడ ఉంటుంది చూడండి. అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుడు కుమారుడు లోతును వెంట పెట్టుకొని ఆ దేశంలో ఉన్న యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని దేశమును వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంకు వచ్చిరి. అంటే కానాను అంటే పాలు త్రేణులు ప్రవహించే దేశం, వాగ్దానం అబ్రహాముకి ఇచ్చిన దేశమునకు దేవుడు నడిపించాలని ఆ ప్రాంతం నుంచి దేవుడు విడిపించి అన్ని జనుల నుంచి ఆ విగ్రహారాధన నుంచి విడిపించి అబ్రహామును ఏర్పరచుకొని అనేకులకు విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఏర్పరచుకోవాలనేది ఒక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. సో మన పట్ల కూడా దేవుడు అంటే ఆ ప్రాంతం నుంచి విడిచిపెట్టమనగానే అబ్రహాము లోబడిండు. ఆయన అన్యజనుల నుంచి ఏర్పరచుకున్న అనేకమైన విగ్రహారాధులు, వారు యూప్రటీస్ నది దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు పూజించేవారు అనమాట. ఆ యొక్క అన్నిటిని విడిచిపెట్టి ఒక దేవుడి యొక్క స్వరము వినగానే ఆ ప్రాంతం నుంచి అబ్రహాము విడిచిపెట్టి వచ్చేస్తాడండి. మనకి ఇంత బైబిల్ ఉంది, ఎన్ని సాక్ష్యాలు, పరిశుద్ధ గ్రంథం ఉంది, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మనము ఇంకా మారని ప్రజలుగా ఉన్నారా? ఏదైతే దేవుడు విడిచిపెట్టామన్నప్పుడు మనం లోబడని ప్రజలుగా ఉన్నారా? అబ్రహాముకున్న విశ్వాసం దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాము మొదటగా దేవుణ్ణి నమ్మిండు. ఇక్కడ బైబిల్ ఉంటుంది. అక్కడ వచ్చేసిన తర్వాత అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానంలో ఏముంటుంది? నీవు ఇక్కడ అబ్రహామును 99 ఏండ్ల వాడైనప్పుడు అతనికి అంటే 75 సంవత్సరాల ముందు ప్రత్యక్షమవుతాడు. అంతకుముందు ఆ 70 సంవత్సరాల తర్వాత వచ్చి యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున నీకు వారసుడని చెప్పాను. అంటే నీకు పిల్లలు ముసలి వాళ్ళు అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారు. శారాయిన అబ్రహాం ఇంకా పిల్లలు కలగరే అని వారు ఎంతో వేదనతోనే ఉన్నారు. కానీ దేవుని పట్ల వాళ్ళకి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదండి. అంటే వారు వృద్ధాప్యమందు కూడా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నారు, దేవుణ్ణి విశ్వసించే వారిగా ఉన్నారు, దేవుని కొరకు వేచి ఉండి ప్రార్థించే వారిగా, మొరపెట్టే వారిగా ఉన్నారు. మన జీవితాలలో కూడా ఏదైనా మీకు ఆలస్యం అవుతుందా? ఏదైనా ఏ విషయంలో మీకు ఆలస్యమైనను అబ్రహాముకి ఇచ్చిన దేవుడు మరి మీ పట్ల మా పట్ల దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి మన పట్ల ఖచ్చితంగా మీ నమ్మిక చొప్పున ఖచ్చితంగా దేవుడు మీకు స్థిరపరిచి మీ జీవితాల్లో గొప్ప మేలులు చేసేవాడిగా ఉంటాడు. కాకపోతే మీరు ఆ పరీక్షలు వెళ్తున్నప్పుడు మీరు ఏ విధంగా దేవుని కొరకు వేచి ఉన్నారు, ఏ విధంగా దేవుని కొరకు అంటే దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నారు అనేది దేవుడు పరీక్షించేవాడిగా ఉంటుంది. మళ్ళీ అబ్రహాముకు 99 సంవత్సరాలప్పుడు ప్రత్యక్షమై యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండమంటున్నాడు. నిందారహితంగా అంటే ఎలాంటిది లేకుండా నిందారహితంగా దేవుడు, అంటే ఇలాంటి పాపమైన తప్పులైన నీతిగా యథార్థంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. సో అబ్రహామును దేవుడు అంటే అక్కడ ఉండమని, అంటే పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా బ్రతకమని అబ్రహాముకు దేవుడు మొదటగా సూచిస్తాడు. ఎందుకంటే అనేక జనములకు తండ్రిగా నిలబెట్టాలనుకున్నప్పుడు అబ్రహాము జీవితాన్ని కూడా అందరూ పరీక్షించే వారిగా ఉంటారు. ఎప్పుడైనా మనములను కూడా దేవుడు నిలబెట్టాలనుకున్నప్పుడు మనకు కొన్ని సూచనలుగా కొన్ని గైడెన్స్గా మనకు దేవుడు మనకు అంటే ఒక ఇతరుల ద్వారా, విశ్వాసుల ద్వారా, అనేకుల ద్వారా మనకు మాట్లాడినప్పుడు మనం విని లోబడినప్పుడు అప్పుడు వచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయండి. అది మనం ఊహకు కూడా అందలేము. మనము కోరుకున్న వాటిలోనే అంటే మనకు నచ్చిన వాటిని మనం కోరుకున్నప్పుడు వాటిలో అల్ప సంతోషం ఉంటుంది, ఎప్పుడప్పుడు నశించిపోతుంది, దాని వలన నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది. కానీ దేవుడిచ్చే ఇన్స్ట్రక్షన్, దేవుడిచ్చే గద్దింపులలో మేలులు దాగి ఉంటాయి. సో అబ్రహామును చెప్పగా అనేక జనములకు తండ్రిగా ఉంటావని వాగ్దానం ఇస్తాడు. అక్కడ కూడా దేవుడు మాట్లాడి మళ్ళీ 99 సంవత్సరాలు దేవుడు అప్పుడు మళ్ళీ తర్వాత ఏమవుతుంది? ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ శారాయి
దగ్గరికి ఎక్కడున్నావని అడగగా అదిగో గుడారములలో ఉండెను. అందుకు అనేక మీదట ఈ కాలం నీ వద్దకు వచ్చి నిశ్చయముగా నీకు నేను మరలా వచ్చేదను, నీకు షారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పెను. షారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును షారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేరు. అంటే చాలా వృద్ధులు. అంటే అబ్రహాముకు సుమారుగా 99 అంటే 100 ఇయర్స్, షారాయికి 99 సంవత్సరాలు. అంటే అప్పటి కాలంలో దేవుడు అంటే దానికి ముందు అంటే అబ్రహాం 99 అనుకోండి, ఆ ముందు అంటే దానికి ముందు అంటే ఒక షారాయి 90 ఇయర్స్ సంథింగ్ ఆ ఏజ్లో ఉంటుంది. అంటే అబ్రహాంకి ఒక ఇయర్ గ్యాప్ ఉంటుంది వేరే ఊరికి. సో వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాము షారాయిను బహుకాలము గడిచిన వృద్ధులైన శ్రీధర్మము నా షారాకు నిలిచిపోయిన కనుక షారా నేను బలము ఊడిగిన దానను అయితిని, నాకు సుఖమెలా కలుగును అని దేవుని తనకు తాను ప్రశ్నించుకుంటుంది. దేవునితో కూడా అడుగుతుంది. నేను బలము ఊడిగిన దాన్ని అంటే ముసలి స్త్రీ యొక్క ధర్మము ఆమెలో కోల్పోయింది. తన యొక్క విశ్వాసము లోకపరంగా ఉంది. మనం కూడా దేవుని బట్టి నమ్మక నాకు నా యొక్క వయసు అయిపోయింది, నా సమయం అయిపోయింది, నాకు ఇంకా నా జీవితంలో నేను అన్నీ కోల్పోయి నేను చేయాల్సినవి ఏముంది, ఇంకా సమయం ఇంకా రాదు అని అనుకునే వారికి ఈ యొక్క వాక్యము బలంగా మాట్లాడుతుంది. సో సుఖం కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నానంట. అంటే తనకు తాను నవ్వుకుంటుంది. నేను ముసలి దానినై ఉన్నాను, వృద్ధురాలై ఉన్నాను, నా యజమాని వృద్ధుడైన మాకెలా పిల్లలు కలుగుతున్నారని లోకపరంగా ఆలోచిస్తుంది. అంటే లోకంలో మనం ఏం చూస్తామంటే ఏజ్, వయసు, అంటే జ్ఞానము, ఈ లోకపరమైన వాటికి చూసి దేవుని యొక్క శక్తిని మనము తక్కువ చేసి మాట్లాడేవారిగా ఉంటారు. దేవునికి అసాధ్యం అంటూ ఏమున్నది చెప్పండి. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఆకాశ నక్షత్రములు కలుగజేసిన దేవుడు, భూమిని సూర్యచంద్ర నక్షత్ర భూమిని, అగాధ జలములను, సముద్రమును, పర్వత శిఖరములను మనిషి ప్రాణముతో నిలబెట్టిన దేవుడు. హెజ్కేలు ప్రార్థించినప్పుడు ఎండిన ఎముకలు సహితం మృతమైనవి సజీవంగా నిలబెట్టిన దేవుడు అబ్రహాం షారా వృద్ధులైన వారికి వాగ్దాన పుత్రుడు. నెక్స్ట్ అంటే 100 సంవత్సరాలలో ఇక్కడ ఇచ్చారని చూడండి. ఆ తర్వాత యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను, ఆదికాండం 21వ అధ్యాయంలో యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాయిను దర్శించి తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గురించి చేసిన ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో గర్భవతి ఆయను. ముసలితనమందు అతనికి కుమారుని కనను. ముసలితనమందు ఇక్కడ నోట్ హైలైట్ చేసుకుని, ముసలితనమందు ఇస్సాకు అని అబ్రహాము తనకు పుట్టినవాడని, తనకు షారా కనిన వాడనైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇస్సాకు అనగా నవ్వు. సో ఇక్కడ దేవునికి అసాధ్యం అంటూ ఏది అప్పుడు వారి యొక్క వయసు చూడండి. అతడు 100 ఏళ్ళ గలవాడు. ఎవరు? అబ్రహాము 100 ఏళ్ళ గలవాడై వృద్ధుడు. అంత అంటే దేవునికి మీరు అనుకోవచ్చు, దేవునికి ఇది సాధ్యం అది సాధ్యం అంటే బైబిల్ సెలవిస్తుంది దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడికి అసాధ్యం అంటే మీరు నమ్మాలి. మీ నమ్మకంలో ఉంటుంది, మీ విశ్వాసంలో ఉంటుంది. గొప్ప కార్యములు, గొప్ప క్రియలు చేయను, గొప్ప విశ్వాసం, గొప్ప సాక్ష్యాలుగా నిలబెట్టును మన జీవితంలో. మీరు ఏ జీవితంలో మీరు దేని కొరకై వేచి ఉన్నారో అది గొప్పగా నిలబడి వేచి ఉండండి. దేవుడు అబ్రహామును అన్ని సంవత్సరాలుగా ఎందుకు వేచి ఉండమని అంటే 70 సంవత్సరాలలో ఇవ్వచ్చు కదా, 100 సంవత్సరాలలో ఇవ్వచ్చు కదా